సో రైట్, ఇప్పుడు నేనేమన్నా అంటే మిమ్మల్ని ఎస్ నేను నా క్లాస్ కొత్తగా వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. మొట్టమొదటిసారి అడుగుతున్నాను, ఇది చెయ్యా కాదా చెప్పండి. ఇది హ్యాండ్, ఇది చెయ్యేనా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, ఇది చెయ్యా కాదా? ఎంతమంది చెయ్యి అంటారు, ఎంతమంది కాదంటారు? ఎస్ అంటే నేను సీరియస్గా అడుగుతున్నా అండి క్వశ్చన్. ఇది సిల్లీ క్వశ్చన్ కాదు. మీరు జాగ్రత్తగా వినండి, నేను సీరియస్గా అడుగుతున్నాను క్వశ్చన్. ఇది చెయ్యా కాదా? ఎనర్జీనా? ఎనర్జీనా ఇది? రైట్. ఇప్పుడు నేనేమన్నా అంటే మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎస్, మనకి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, మీకు కొంచెం సమయం ఉపయోగపట్టండి. నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, మీ జీవితాన్ని మలుపు తిప్పే ప్రశ్నలు. 3 ప్రశ్నలు అడుగుతాను, అప్పటి వరకు కొంచెం ఉపయోగపట్టండి. ఓకే రైట్. ఇది చెయ్యా ఎనర్జీనా అనేసి అయితే అడుగుతున్నారు. నేను ఏదో ఇది మ్యాటరా లేదా ఎనర్జీ అనేసి అడుగుతున్నాను. ఓకే, హ్యాండ్ అన్నారు కదా. ఎస్, ఓకే రైట్. ఇది హ్యాండే కదా, ఇది హ్యాండే. ఎవరు చెప్పినా మరి చెప్తున్నాను కదా, ఇది కంటికి, నా కంటికి ఎలా కనిపిస్తుంది, చేయలాగే కనిపిస్తుంది కదా. ఎస్. అయితే నేను మీకు ఒక మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏది? సెల్యులర్ మైక్రోస్కోప్. ఏది? సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఈ సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చి మిమ్మల్ని ఇలా చూడమని చెప్పాను. ఇది సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చేసి ఇలా చూడమని చెప్పాను. ఇప్పుడు మీరు ఇది అంటే ఇది చెయ్యిలాగా కనిపిస్తుందా, లేకపోతే ఏదైనా సెల్స్ లాగా కనిపిస్తాయా? ఇది ఎలా కనిపిస్తుంది చెప్పండి. మైక్రోస్కోప్ ఇచ్చి, మైక్రోస్కోప్ సెల్యులర్ మైక్రోస్కోప్ అంటాం కదా, సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చి మీకు చెప్పాను ఇది చెయ్యా సెల్ అనేసి మిమ్మల్ని అడిగాను. ఇది చెయ్యా సెల్లా చెప్పండి. జాగ్రత్తగా మళ్ళీ తొండాడకూడదు అంటే, తొండాడకూడదు, రెండు అని చెప్పకూడదు. ఎందుకంటే ఒకటే రియాలిటీ, ఎప్పుడు ఒకటే ఉంటుంది. అవునా కాదా? ఇది చెయ్యి, చేతులతోటి కూడుకున్న సెల్స్ తో కూడుకున్న చెయ్యి అని చెప్పకూడదు. ఏదైనా ఒకటే రియాలిటీ. ఇది చెయ్యా సెల్లా? ఓకేనా? రైట్. సెల్స్. ఎస్, ఎక్సలెంట్. మీరు చాలా మంది అద్భుతంగా చెప్తున్నారు. ఇది సెల్. ఎస్, ఇది సెల్స్. ఓకేనా? రైట్. మనకి మన శరీరంలో అట 40 లక్షల కోట్ల కణాలు ఉంటాయట. జాగ్రత్తగా వినండి. ఏంది? 40 లక్షల కోట్ల కణాలు ఉంటాయట. ఓకేనా? ఇప్పుడు మనం సినిమాలలో చూస్తుంటాం కదా, ఇలా మైక్రోస్కోప్ పెట్టి చూడంగానే అలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అవి కణాలలాగా. అవునా? ఈ కణాలు అనేవి 40 లక్షల కోట్లు ఉంటాయట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇది చెయ్యా సెల్లా అంటే మీరందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అవునా కదా? ఏకగ్రీవంగా ఓటేశారు. దేనికి ఓటేశారు? ఇది సెల్స్ అని. అవునా? మరి ఇది చెయ్యన్నారు ఇందాక. ఓకేనా? అవునా? అంటే ఇప్పుడు చూడండి, సూక్ష్మంలోకి వెళ్ళే కొద్దిగా రియాలిటీ మారిపోతుంది. అందుకనే మన వాళ్ళు, మన వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటంటే ఇది సూక్ష్మంలో మోక్షం ఉందని. ఏంటండి? సూక్ష్మంలోనే మోక్షం ఉందనేది విన్నారా మీరు? సూక్ష్మంలో మోక్షం ఉంది అనేది. అవునా కదా? ఇప్పుడు మనం సూక్ష్మంగా వెళ్తున్నాం. సో వీలైనంత సూక్ష్మంగా వెళ్దాం. క్వాంటమ్ లెవెల్కి తీసుకువెళ్తాను మిమ్మల్ని అందరినీ కూడా. జాగ్రత్తగా ఉండండి, ఓపిక పట్టండి. మీరు ఇందులో సైంటిస్ట్ అవనవసరం లేదు, మీకు సైన్స్ తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము కామన్ సెన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది సెల్స్ అన్నారు కదా. రైట్. ఇప్పుడు నేనేమన్నా అంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విన్నారా? సెల్స్ అనేవి దేంతో తయారవుతాయి? ఎవరైనా చెప్పండి. సెల్స్ అనేవి దేంతో తయారవుతాయి? సెల్స్ అనేవి దేంతో తయారవుతాయండి? ప్రోటాన్స్ కాదు. కాదు కాదు, సెల్స్ అంటేనే కణాలు. కణాలు దేంతో తయారైతాయి? న్యూట్రాన్స్ కాదు. అరే మనం చిన్నప్పుడు చదువుకోలేదా ఫిజిక్స్? మాలిక్యూల్స్. ఎస్, ఎవరో చెప్పారు మాలిక్యూల్స్. వాళ్ళ గట్టిగా క్లాస్ కొడుతున్నాం. మాలిక్యూల్స్. ఎస్, ఎక్సలెంట్. మాలిక్యూల్స్. ఎస్, పరమాణువులు. ఎస్, సూపర్. అణువులు. అణువులు అంటాం, పరమాణువులు కాదు. తెలుగులో అణువులు, మాలిక్యూల్స్ అంటాం. ఓకేనా? మీరు విన్నారా? 4-5 మాలిక్యూల్స్ కలిసేసేసి, 2-3 మాలిక్యూల్స్ కలిసేసి ఒక సెల్గా ఫామ్ అవుతుంది. అవునా? ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు, నేను మళ్ళీ ఏం చేశానంటే మీకు, బాబు ఇది కాదు రియాలిటీ, ఇంకా సూక్ష్మంలోకి వెళ్దాం. ఓకేనా అనేసి నేను ఏం చేశానంటే మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏంది? ఎస్, అణువులు. ఎస్, ఎక్సలెంట్. అణువులు అండి జయశ్రీ గారు. ఎస్, కరెక్ట్. అణువులు కరెక్ట్. ఓకేనా? సో మాలిక్యూల్స్ అన్నారు ఎవరో కానీ, మాలిక్యూల్స్ అన్నారు. ఎస్, 100% కరెక్ట్. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, మీకు మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని అలా చూడమని చెప్తే ఇప్పుడు మీకు ఏం కనిపిస్తాయి? ఏం కనిపిస్తాయండి? ఏం కనిపిస్తాయి? మాలిక్యూల్స్ కనిపిస్తాయా, సెల్స్ కనిపిస్తాయా, చేయి కనిపిస్తుందా? మాలిక్యులర్ మైక్రోస్కోప్ తో చూస్తే ఎస్, మాలిక్యూల్స్. ఎక్సలెంట్. మైక్రో సెల్స్ కనిపిస్తాయి, మాలిక్యూల్స్ అంటాం వాటిని.
ఓకేనా, మాలిక్యూల్స్ కనిపిస్తాయి. ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇది చెయ్య, సెల్లా, మాలిక్యూలా? అంటే అణువుల. ఇది చెయ్య, కణాల, అణువుల? ఏం చెప్పండి? ఆలా? ఆలని చెప్తారా ఎవరైనా అండి? ఆలు చెప్తారా? అన్నీ కలిసిన కణం కాదండి. ఓకేనా, ఇది మాలిక్యూల్స్. ఓకేనా, ఇప్పుడు ఈ లెవెల్లో నేనేం చేశాను, మనం సెల్యులర్ లెవెల్లో, మాలిక్యులర్ లెవెల్లో చూస్తున్నాం. ఏది ఈ లెవెల్లోకి వచ్చాను. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు మీకు బయాలజీ అనేది సెల్ లెవెల్లో ఉంటుంది, కెమిస్ట్రీ అనేది మాలిక్యులర్ లెవెల్లో ఉంటుంది, ఫిజిక్స్ అనేది ఆటమ్ లెవెల్లో ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ అనేది సబ్ ఆటమ్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఎస్, కొంచెం సైన్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. ఎనీవే, ఇప్పుడు ఇది చెయ్య, సెల్లా, మాలిక్యూల్ అంటే ఇది మాలిక్యూల్ అని చెప్పాలి సార్. ఎందుకంటే సూక్ష్మం ఏదైతే ఉందో, అంటే లోతుగా ఏదైతే రియాలిటీ, అంటే వాస్తవం ఏదైతే ఉందో అదే వాస్తవం. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు నేనేం చేశా అంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అందరికీ గుర్తుందా? యూనివర్సిటీ ఇస్ మేడప్ ఆఫ్ విత్ ఆటమ్స్ అన్నాం, అవునా కదా? యూనివర్సిటీ ఇస్ మేడప్ ఆఫ్ విత్ ఆటమ్స్, అవునా? మీరు జాగ్రత్త, నేను ఏదో సైన్స్ పాఠాలు చెప్తానని అనుకోకండి. ఒక జస్ట్ 10 నిమిషాలే ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆటమ్స్ తో తయారైంది. ఆటమ్స్ అంటే ఏంటి? పరమాణువులు కదా. ఓకేనా, విశ్వం అంతా కూడా దేంతో తయారైందని చెప్పారు చిన్నప్పుడు? మనం పరమాణువులతో తయారైందని మనం నేర్చుకున్నాం. వాస్తవానికి అది తప్పు. ఓకేనా, చిన్నప్పుడు చదివిందంతా కూడా చాలా వరకు తప్పే అండి. ఓకే, మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిందంతా కూడా రాంగే. ఓకేనా, ఎనీవే, ఇప్పుడు ఇది నేను మీకు ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చాను, అంటే ఇంకా సూక్ష్మంగా చూడగలిగే ఒక మైక్రోస్కోప్ ఇచ్చాను. ఇప్పుడు ఇది చెయ్య, సెల్లా, మాలిక్యులా, ఆటమ్ అనేసి అంటే ఏం చెప్తారు మీరు? ఏంటండి? ఇది చెయ్య, సెల్లా, మాలిక్యులా, ఆటమ్ అంటే ఏది వాస్తవం? ఆటమ్ కదా. ఎస్, ఆటమ్ కదా. ఇప్పుడు మనం ఈ చెయ్యి అనేది వాస్తవానికి ఆటమ్స్ తో తయారైంది. ఎస్ సార్, ఆటమ్స్ తో తయారైంది. ఒప్పుకుంటారు అందరూ? ఎస్, అందరూ ఒప్పుకుంటారు కదా, ఆటమ్స్ తో తయారైంది, అవునా? రైట్. సో అసలు ఎందుకు యూనివర్సిటీ ఆటమ్స్ తో తయారైంది? ఈ విశ్వం అంతా కూడా ఆటమ్స్ తో తయారైంది. అయితే జాన్ డాల్టన్ అనేది ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఆయన అణువుని, అంటే ఈ పరమాణువుని విభజించలేమని చెప్పాడు. అంటే వి కెనాట్ డివైడ్ ఇట్, అంటే దాన్ని విచ్ఛిన్నం చేయలేము అని చెప్పాడు. అది దాదాపు సైన్స్ అనేది 150 సంవత్సరాల పాటు నమ్మింది, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పాటు నమ్మింది దాన్ని. అర్థమైందా? సైన్స్ అనేది ఆటమ్ని విచ్ఛిన్నం చేయలేను, ఆటమే అల్టిమేట్ అనేది నమ్మింది. కానీ ఆ తర్వాత కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఆటమ్ లోపలికి కూడా వెళ్ళారు. ఏం చేశారు? ఆటమ్ని కూడా విచ్ఛిన్నం చేశారు. అప్పుడు త్రిమూర్తులు బయటపడ్డారు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఎవరండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు? త్రిమూర్తులు బయటపడ్డారు. ఎవరా త్రిమూర్తులు? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఎక్సలెంట్. ఓకేనా, ఓకే, రైట్. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఓకేనా. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాము, న్యూక్లియస్ అనేది కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షలలో తిరుగుతుంటాయి. ఓకేనా, ప్రోటానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎవరికి గుర్తొస్తున్నాయి ఇవన్నీ? ఈ మాటలు ఎవరికైనా గుర్తొస్తున్నాయా మీకు? గుర్తుకొస్తున్నాయా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తున్నాయా? ఎస్, ఎస్, మీ అందరూ కూడా ఆల్మోస్ట్ మనం ఇది విని ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఇది చెయ్య, సెల్లా, మాలిక్యూలా, లేకపోతే సబాటం, అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తో తయారైందా అనేసి అంటే ఏం చెప్తారు? అంటే సూక్ష్మంలో ఏంది వాస్తవం? చూడండి, మనం సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా వాస్తవం మారిపోతుంది. ఎస్ ఆర్ నో? రియాలిటీ మారిపోతుంది, అంటే మనం గ్రహించలేనంత రియాలిటీ మారిపోతుంది. ఎస్, మనం గ్రహించలేము, అది అసలు మనం గ్రహించలేము. అందుకనే ఆది శంకరాచార్యులు జగత్ మిథ్య బ్రహ్మ సత్య అన్నాడు. ఏమన్నాడు? జగత్ మిథ్య బ్రహ్మ సత్య అన్నాడు. ఈ విషయం క్వాంటమ్ సైంటిస్టులకి ఈ మధ్యన అర్థమైంది. ఓకే, అదే మన వాళ్ళు అంతా కూడా మాయా మాయా అనేవాళ్ళు. అదే ఇదంతా జగత్ అంతా మాయా అనేసి అనేవాళ్ళు. మీకు చిన్నప్పుడు మనం అలాంటి పదాలు వినుంటాం. ఏంది జగత్ మాయ, ఏంది జగత్ మాయ ఏంది అనేసి అంటుంటాం, అవునా? ఈ జగత్ మాయ ఏంది అనేసి అయితే మనకు అనిపిస్తుంటది. కానీ జగత్ అనేది మాయ, అంటే మనం సూక్ష్మంలోకి వెళ్ళే కొద్దిగా వాస్తవానికి అంతా కూడా 99.99% ఆఫ్ ఆటమ్ ఖాళీనే ఉంది. 99%, 99.99% ఖాళీ ఎనర్జీ అంతా. అంటే దాన్ని సింపుల్ చెప్పంటే మనం ఎనర్జీ అంటాం దాన్ని. ఓకేనా. సో సైంటిస్టులు ఇంకొంచెం లోపలికి అంటే న్యూక్లియస్ ని విచ్ఛిన్నం చేశారు. ఓకేనా, లెప్టాన్స్, బోజాన్స్, మీజాన్స్ అనేసి ఇంకా లోపలికి వెళ్ళారు. ఓకేనా, ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళకి ఆశ్చర్యకరంగా దాదాపు సబాటమ్స్ అంటాం వీటిని మనం,
అంటే సబాటం అంటే ఉపపరమాణు కణాలు, అంటే సూక్ష్మ, అంటే వాటిని మనం అసలు కణాలు అనకూడదు, నెగ్లెజిబుల్ అంట. అసలు అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే అంటే అది ఎంతసేపు మనుగడలో ఉంటుందంటే సెకండ్లో 1,000,000 వంతు మనుగడలో ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం అవ్వచ్చు, కానీ జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా? కాబట్టి సైంటిస్టులు దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఏం చెప్పారంటే, అరే అబ్బాయి నువ్వు పదార్థం కాదు, ఇది చేయి కాదు, ఇది ఎనర్జీ అని చెప్పారు. ఏం చెప్పారు? క్వాంటమ్ ఫీల్డ్ అంటారు, దాన్ని ఎనర్జీ ఫీల్డ్ అంటాం. ఓకేనా? అంతటా విస్తరించి ఉన్న శక్తి నువ్వు. అర్థమైంది కదా? అంటే ఇది చెయ్యి కాదు, శక్తి. నువ్వు, మీరు, నేను, ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీనే. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్ విత్ ఎనర్జీ, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. సో అందుకనే బుద్ధుడు 2,500 సంవత్సరాల క్రితమే ఒక మాట చెప్పాడు, ప్రకంపిత. ఈ సృష్టి అంతా కూడా ప్రకంపనలే అని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేటింగ్. అయితే మనకి ఈ జ్ఞానం ఎప్పుడో ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత దీన్ని వెస్టర్న్ పీపుల్ అర్థం చేసుకున్నారు. ఓహోహో, ఇదా విషయం, జగత్ మిథ్య అంటుంటే మాకు అర్థం కావట్లేదు, అక్కడ ఏమీ లేదంటే అర్థం కావట్లేదు, మాయా అంటే మాకు అర్థం కాదు. ఏంది, అర్థమైంది కదా? సో కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం చాలా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, మనం ఎనర్జీ, ఏంటంటే యు ఆర్ నాట్ మ్యాటర్. కాకపోతే